ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములో నడిచేదా, నీ సన్నిధిలో నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములో నడిచేదా, నీ సన్నిధిలో నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. యేసయ్యా, ఈ దివ్య సంపదలు వేయించేస్తున్న మా రక్షకుడు, మీకే మా ఆరాధన, మీకే మా స్తుతులు స్తోత్రములు నిరంతరం అర్పిస్తున్నామయ్యా. ఇలా కలిసి పడదాం. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచేదా అన్ని వేళలా. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచేదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలో నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములో నడిచేదా, నీ సన్నిధిలో నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, 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 ఆరాధన యేసు నీకే. హల్లెలూయా, హల్లెలూయా యేసు నీకే, హల్లెలూయా యేసు నీకే. అందరూ హల్లెలూయా, హల్లెలూయా యేసు నీకే, హల్లెలూయా యేసు నీకే, హల్లెలూయా యేసు నీకే, హల్లెలూయా యేసు నీకే. హల్లెలూయా, అందరూ కలిసి హల్లెలూయా యేసు నీకే, హల్లెలూయా యేసు నీకే, హల్లెలూయా
సర్వశక్తివంతుడు మహాకృపగల దేవ, ఈ జూన్ నెలలో ఆంతరిక స్వస్థత ధ్యాన వడకములో పాల్గొనడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశం బట్టి మీకు స్తోత్రం దేవా. కరోనా మహమ్మారిని మహా కాడి మీద ఆ కాడి క్రింద విరిగి నలిగిపోయిన మీ బిడ్డలు మరణమును మరణ భయమును ఎదుర్కొంటూ, రోగమును మహమ్మారి భయమును ఎదుర్కొంటూ, అప్పుల సమస్యలను, రకరకాల జీవిత సమస్యలను ఎదుర్కొంటూ, గాయపడిన హృదయముతో, విరిగి నలిగిన మనస్సులతో మీ దగ్గరికి వచ్చి ఉన్నామయ్యా దేవా. నీవు తప్ప మాకు ఒక ఆధారము లేదు, నీవు తప్ప మాకు ఇంకొక ఆశ్రయము లేదు. వందలాది ఆశలతో, వేలాది కోరికలతో ఈ ధ్యాన వడకములో పాల్గొంటున్న ఒక్కొక్క బిడ్డని ఈ మొట్టమొదటి రోజు ఈ ఆరాధనలో నీ పాదాల సన్నిధిలో సమర్పిస్తున్నామయ్యా. మా జీవితం మీ బహుమానమని, నా ప్రాణం మీ ఊపిరి అని ప్రభువా మేము తెలుసుకుంటున్నాం. ఈ ఆరాధనలో మాతో మాట్లాడండి ప్రభువా, మా జీవిత విలువ ఏంటో మాకు నేర్పించండి ప్రభువా అని ప్రార్థిస్తున్నాం. ఒక గంట సేపు నాతో మేలుకొని ఉండలేకపోయిదిరా అని అపోస్తులను గెత్సెమనే తోటలో అడిగిన యేసయ్య, నీతో కలిసి మేము కూడా మెలకువతో ఉండి మేము ఆరాధించడానికి ఆ కృప మాకు అనుగ్రహించండి. మేము అయోగ్యులం పాపాత్ములమైనను నీ కృపపై ఆధారపడి ప్రార్థిస్తున్నాం. సకల దూతలారా, పునీతులారా, హతసాక్షులారా, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, మీ బిడ్డలైన మా కొరకే ప్రార్థించిన విడకొడు. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనం. ఏలిన వారి మీతో ఉన్నారు, శీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆంతరిక స్వస్థత తెలుగు ధ్యాన వడక మొట్టమొదటి రోజు సాయంకాలము ఈ దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొనడానికి ఎంతో సంతోషముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒక మంచి దినము మనము దివ్య పరిశుద్ధ బలిభోజతో ప్రారంభించాం. మొదటి వాక్య పరిచర్యలో జీవిత కాల చక్రము, లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ అనే వాక్యాన్ని మనం ఆలగించాం. సాయంకాలము 6 గంటలకి శరీర మనస్సు ఆత్మలకు మధ్యలో ఉన్న తీరని అనుబంధముల గురించి బానొక్క మీతో మాట్లాడారు. ఇప్పుడు ఈ దివ్య ప్రసాద ఆరాధనలో మన ప్రాణం, మన జీవము దేవుడిచ్చి ఒక బహుమానమని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో ధ్యానాంశం ప్రియబడ్డారా, కేవలం మన ప్రాణమే, మన జీవితమే, దేవుడిచ్చిన ఊపిరి, దేవుడు తన పోలికలో సృష్టించిన ఈ మన యొక్క జీవితమనే, ప్రాణమనే ఒక గొప్ప సత్యాన్ని మనము అర్థం చేసుకోబోతున్నాం. బిడ్డలారా, మీరు 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని విని ఉండవచ్చు.
7 ప్రపంచ వింతలు. అది చూడటానికి మనుషులు ప్రయాణం చేస్తూ వెళ్ళి వాటిని చూసి ఆనందిస్తారు, సంతోషిస్తారు. దాని దగ్గర నిలబడి ఫోటోలు తీస్తారు. ఇదొక వాస్తవం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నయాగరా జలపాతం చూడటానికి, నయాగరా వాటర్ ఫాల్ చూడటానికి మనుషులు అమెరికాకి వెళ్తారు, కెనడాకి వెళ్తారు. తాజ్మహల్ చూడాలంటే వారు భారతదేశానికి వస్తారు, ఢిల్లీ, ఆగ్రాకి వెళ్తారు. చార్మినార్ చూడాలంటే హైదరాబాద్ వస్తారు, ఓల్డ్ సిటీకి వెళ్తారు. ఇటువంటి మనుష్య నిర్మితమైనటువంటి గొప్ప గొప్ప సృష్టిని చూడటానికి వెళ్తారు. ప్రపంచములో కలిగి ఉన్నటువంటి గొప్ప గొప్ప కార్యాలు చూడటానికి మనుషులు వెళ్తారు. దాని గురించి పెద్దగా న్యూస్, టీవీలో, న్యూస్ పేపర్లో అన్నీ వస్తాయి. కానీ ప్రియబిడ్డలారా, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఈ 7 ప్రపంచ వింతలు పెద్ద ఒక వార్త కాదండి. తాజ్మహల్ కానీ, చార్మినార్ కానీ, ప్రపంచంలో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద అలలు చూడటం కానీ, కొండలు చూడటం కానీ, లోయలు చూడటం కానీ, ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు. ప్రియబిడ్డలారా, గొప్ప విషయం ఏంటంటే, ఒక మనిషి ఎలా బ్రతుకుతూ ఉన్నారు, ఒక మనిషి ప్రాణం తల్లి కడుపులో ఎలా రూపొందిన మొదటి క్షణం నుండి మరణం వరకు ఆ వ్యక్తిని నడిపిస్తూ ఉంది. తల నుండి అది కాళ్ళ వరకు మనిషి శరీరములో 24 గంటలు రేయనక్క పగలనక్క ఏమేమి పనులు, కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని వెనక్క ప్రవర్తిస్తున్నటువంటి శక్తి ఏంటి? ప్రియబిడ్డలారా, ఈ ఒక్క విషయాన్ని ధ్యానిస్తే ప్రియబిడ్డలారా, ఈ 7 ప్రపంచ వింతలు పెద్ద వింతలు కాదు. నయాగరా వాటర్ ఫాల్ కానీ, తాజ్మహల్ కానీ, చార్మినార్ కానీ, ఇది ఏమీ లేదండి. నేను ఎందుకంటున్నానంటే బిడ్డలారా, నేను మీ ముందు కొన్ని సైంటిఫిక్ స్టడీస్, రిపోర్ట్స్ మీ ముందు నేను తీసుకురావాలనుకుంటున్నాను. ఇది కథ కాదు. ఇది ప్రియబిడ్డలారా, అనాటమికలీ మానవ బాడీ శరీరములో పుట్టుకతోనే దేవుడు ఏర్పరచినటువంటి ఒక సిస్టమ్. మీరు ఒకసారి శ్రద్ధతో వినండి ప్రియబిడ్డలారా. నంబర్ 1, ఒక మనిషి శరీరములో 20 రకరకాల బ్లడ్ వెసల్స్ ఉన్నాయి. అనగా గుండె నుండి శరీర అంచెంచుల వరకు రక్తమును తీసుకెళ్ళటానికి దేవుడు ఏర్పరచిన రక్త కనాల్స్, రక్త నరాలు 20 రకాలు ఉన్నాయంట. నంబర్ 1. నంబర్ 2 ప్రియబిడ్డలారా, ఒక మనిషి శరీరంలో 213 రకరకాల ఎముకలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, నేను నా బాడీలో 213 ఎముకలు మోస్తూ ఉన్నానంటే ప్రియబిడ్డలారా, అది ఆశ్చర్యంగా ఉంటుంది. 65 రకాల మసిల్స్ ఉన్నాయి ఒక మనిషి బాడీలో. 65 రకాల మసిల్స్ అనగా ఒక్కొక్క మసిల్కి ఒక్కొక్క ధర్మం, ఒక్కొక్క పని, ఒక్కొక్క బాధ్యత దేవుడి బాడీలో పెట్టాడు. 65 రకాల మసిల్స్ ఉన్నాయి. ఇంకా ప్రియబిడ్డలారా, 78 నర్వస్ సిస్టమ్స్ మనిషిలో బాడీలో పనిచేస్తూ ఉన్నాయన్నమాట. ఈ నర్వస్ సిస్టంలో ప్రియబిడ్డలారా 75 సెన్సర్స్ ఉన్నాయి. సెన్సర్స్ అంటే మీకు తెలుసు ప్రియబిడ్డలారా, రిమోట్ లాగా పనిచేస్తుంది అనమాట. అనగా ఒక సిగ్నల్ ఇలా ఇవ్వగానే ఆ సిగ్నల్ అందుకొని పనిచేస్తున్నటువంటి 78 నర్వస్ సిస్టమ్ ఒక మనిషి జీవితములో లేదా ఈ బాడీలో ప్రియబిడ్డలారా పనిచేస్తూనే ఉన్నాయి. అంతేకాదు ప్రియబిడ్డలారా, ఈ 78 నర్వస్ సిస్టములో 13 ప్రియబిడ్డలారా కోల్డ్, చల్లటి ప్రభావంతో స్పందిస్తూ ఉంటుంది. అలాగే
ప్రియబిళ్ళారా 160 నర్వస్ సిస్టమ్ వేడి లేదా వామ్ హీట్ సిగ్నల్తో స్పందిస్తూ ఉన్నాయి. ఆలోచించుకోండి దేవుడు ఎలా దీన్ని ఫిట్ చేశారు. 650 స్వెట్ గ్లాన్సెస్ పనిచేస్తూ ఉన్నాయి. స్వెట్ గ్లాన్సెస్ అంటే ప్రియబిళ్ళారా చెమట శరీరం నుండి బయటకు రావటానికి దేవుడు ఒక మనిషి శరీరంలో 650 స్వెట్ గ్లాన్స్ని స్థాపించాడు ఒక మనిషి శరీరములో. ప్రియబిళ్ళారా 1300 నర్వస్ ఎండింగ్ ఒక మనిషి శరీరంలో పనిచేస్తూ ఉన్నాయి. ఈ నర్వస్ ఎండింగ్ 1300. ఇంకా ప్రియబిళ్ళారా 19,05,00,000 హ్యూమన్ బాడీ సెల్స్ పనిచేస్తూ ఉన్నాయి. 19,05,00,000 ప్రియబిళ్ళారా సెల్స్. ఆ ప్రతి సెల్ కూడా ప్రియబిళ్ళారా 24 గంటలు రేయనక్క పగలనక్క పనిచేస్తూనే ఉన్నాయి. ఒక మనిషి బ్రెయిన్లో అనగా ఈ బుద్ధిలో ప్రియబిళ్ళారా దాదాపు 45 మైల్స్ దూరం మనము మెషర్మెంట్ కొలత చేయవచ్చు. అంత దూరం ప్రియబిళ్ళారా మెషర్మెంట్ వస్తున్నట్లు బ్రెయిన్ నర్వస్ సిస్టమ్స్ ఉన్నాయి. అనగా మీ తలలో నీవు మోసుకున్నటువంటి ఈ బ్రెయిన్లో ప్రియబిళ్ళారా 45 మైల్ దూరం కొలచేటట్లు నర్వస్ సిస్టమ్ ప్రియబిళ్ళారా ఒక బ్రెయిన్లో పనిచేస్తుంటే ఒక నిమిషం ఆలోచించుకోండి. నీవు తింటున్నా, నీవు పడుకున్నా, నీ విశ్రాంతి తీసుకుంటున్నా, ప్రయాణం చేస్తూ ఉన్నా, స్నానం చేస్తూ ఉన్నా, ఏం చేస్తున్నా ప్రియబిళ్ళారా 24 గంటలు మీ గుండె కొట్టుకుంటూ రక్తాన్ని నరాలకి పంపిస్తూనే ఉంది. అంతేకాదు ప్రియబిళ్ళారా ఈ 45 మైల్స్ దూరం ఉన్న నర్వస్ సిస్టంలో ప్రియబిళ్ళారా తల నుంచి అనగా బ్రెయిన్ నుంచి శరీర అంచెంచుల వరకు రకరకాల సందేశాలు అందిస్తున్నటువంటి న్యూట్రాన్స్ ప్రోటాన్స్ అనేటువంటి ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అది గంటకి 325 కిలోమీటర్ దూరం ప్రయాణం చేయగలిగే స్పీడ్ ఉంది. ఆలోచించుకోండి ప్రియబిళ్ళారా బయట నుంచి ఏ ఒక్క మనిషి సహాయం లేకుండా, ఏ ఒక్క మనిషి ఏది చెయ్యకుండా, ఏ మాత్రం ఒక శక్తి ఒక ఫోర్స్ ప్రభావం లేకుండా నీ శరీరములోనే పుట్టుకతోనే దేవుడు ఇవి అన్నిటిని క్రమపరిచి ఒక పద్ధతిలో ఒక సిస్టములో నీ షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, నీ బ్రీతింగ్ కానీ, బ్లడ్ కానీ ప్రియబిళ్ళారా ఇటువంటి వందల కార్యాలలో ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి కొరత లేకుండా అన్ని సక్రమంగా ఏర్పరిచి దేవుడు నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు అనేది, నువ్వు బ్రతికి ఉన్నావు అనేది ప్రియబిళ్ళారా ప్రపంచ 7 వింతల కంటే ఎంతో గొప్ప కార్యం. నీవు ఊపిరి పీల్చుకొని ఊపిరి బయటికి వదిలిపెట్టడానికి ఈ 2 బలూన్ లాంటి ఊపిరితిత్తులు ఇలా నిన్ను సహాయం చేస్తూ ఉన్నాయంటే ప్రియబిళ్ళారా అది ఎలా ఊపిరి పీలుస్తుంది, ఎలా ఊపిరి వదిలిపెట్టుతుంది? ప్రియబిళ్ళారా మనిషి ఊహానికి అందదు, మనిషి ఊహానికి అందని గొప్ప కార్యమే నీ ప్రాణం, నీ జీవితం, నీవు బ్రతుకుతూ ఉన్నావనేటువంటి ఈ గొప్ప సత్యం. సాధ్యమైతే ప్రియబిళ్ళారా నీవు ఒకరోజు 1 గంట సేపు పనులన్నీ ఆపేసి ప్రశాంతంగా మీ గదిలో కానీ, బయట ఒక చెట్టు కింద కానీ ఎక్కడైనా కూర్చొని నేను చెప్పినటువంటి ఈ అనాటమికల్ సంబంధమైన నీ శరీరంలో నడుస్తున్న ఈ ప్రక్రియలను
ఒక్కసారి ధ్యానించుకోండి. అది ధ్యానిస్తే దేవుడు ఉన్నాడని వాస్తవం నీవు ఎప్పుడు మర్చిపోలేడు. దేవుడు ఉన్నాడా అని ఒక ప్రశ్న నీ మనస్సుకి ఎప్పుడు రాదు. ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది అని, ఒక శక్తి, ఒక పరమాత్మ నిన్ను నడిపిస్తూ ఉంది అని ఆ వాస్తవం గ్రహించుకున్న వెంటనే ఆ దేవుని ముందు దండ నమస్కారం చేసి సాష్టాంగం పడి ఆ దేవుని ఘనపరచకుండా, ఆయనకు స్తుతులు స్తోత్రము చెల్లించుకోకుండా మనం ఒక్కరోజు కూడా మంచమెక్కి పడుకోలేం. ఇదే 7 ప్రపంచ వింతల కంటే నీవు కని విని ఎరిగిన గొప్ప గొప్ప కార్యాల కంటే అత్యంతం శ్రేష్టమైనది, అత్యంతం విలువైనది, అత్యంతం గొప్పది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించే అవసరము లేదు. దేవుడు ఉన్నాడు. ఎందుకంటే నిన్ను నడిపించే ఒక శక్తి ఉంది. నీ శరీర అవయవాలలో ఇవి అన్ని క్రమపరచి ప్రతిరోజు ఎటువంటి లోటు లేకుండా నడిపించే ఒక శక్తి ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. అలాగే ఒకరోజు ఆయన పెట్టిన ప్రాణం నిన్ను వదిలిపెట్టిపోయినప్పుడు నీవు ఒక బాడీ, ఒక శవంలాగా, డెడ్ బాడీ లాగా పడిపోయి ఈ భూమిలో మట్టిలో కలిసిపోతున్నటువంటి వాస్తవం ప్రియులారా మనిషి అంగీకరించవలసినదే. ఈ ఒక ధ్యానం, ఈ ఒక మెడిటేషన్ ఎప్పుడైనా మీకు టైం ఉంటే, టైం లేదని చెప్పవద్దు, టైం చూసుకొని, టైం చేసుకొని నీవు కూర్చొని ఒక నిమిషం మీరు ఆలోచించండి ప్రియపడారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనకు వాక్యం పలుకుతుంది, తల్లి కడుపులో ప్రాణం, తల్లి కడుపులో ఊపిరి ఎట్లు పోసుకుంటిరో అని ఒక తల్లికి కూడా తెలవదు. కేవలం భార్యాభర్తల శారీరక కలయిక, తదుపరి వచ్చే ఒక ప్రాణం, ఒక జీవం గర్భములో రూపొందటం, ఇంతవరకు మాత్రమే ఒక తల్లికి తెలుసు. అనగా దాదాపు 3, 4, 5 వారాల తర్వాత మాత్రమే తల్లికి తెలుస్తుంది, ఎస్ నేను కడుపుతో ఉన్నాను, నేను గర్భవతి అయి ఉన్నానని. కానీ ప్రియబిడ్డలారా, ఏ ఒక్క మనిషికి కూడా తెలవకుండా దేవుని యొక్క అదృశ్యమైన హస్తం ప్రియబిడ్డలారా ఒక మనిషిని ఎలా నడిపిస్తూ ఉందో ఉపదేశకుని గ్రంథం బుక్ ఆఫ్ ఎక్లేసియాస్టస్ 11వ అధ్యాయము 5వ వచనం చదువుతూ ఉన్నాం. బుక్ ఆఫ్ ఎక్లేసియాస్టస్ చాప్టర్ 11 వర్డ్స్ 5లో దేవుడు కడుపులో ఊపిరిని ప్రాణం పోసి జీవం ప్రసాదించినప్పుడు ఆ రహస్యం ఏ ఒక్క మనిషికి కూడా తెలవదు, నీ తల్లికి కూడా తెలవదు. అదే దేవుని యొక్క గొప్ప కార్యం. విందామా? తల్లి కడుపులో జీవం ఎట్లు ఏర్పడనో మనకు తెలియదు. తల్లి కడుపులో జీవం ఎట్లు ఏర్పడునో మనకు తెలియదు. ఆ రీతిగానే సర్వమును నిర్వహించువాడవు ప్రభు కార్యములు మనకు అర్థం కావు. ప్రభు కార్యములు కూడా ఒక మనిషికి అర్థం కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందుకే మానవ జీవం, మానవ ప్రాణం ప్రియబులారా దేవుడిచ్చిన ఒక వరం, దేవుడు ఏర్పరిచినటువంటి ఒక బహుమానం. ఇది బెన్నిఫార మాట కాదండి. చదువుకున్నాం కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనములో ప్రియబులారా తల్లిదండ్రులకి దేవుడిచ్చిన వరమే, గర్భఫలం దేవుని ఆశీర్వాదమే. ఇది బైబిల్ గ్రంథం పలుకుతూ ఉంది. విందామా? పుత్రులు ప్రభు ఇచ్చు వరం, పుత్రులు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానము. తనయులు దేవుని బహుమానం. అందుకే బిడ్డలారా, ఏ ఒక డాక్టర్ కానీ, హాస్పిటల్ కానీ, వైద్య సిబ్బందులు కానీ
ఏ శాస్త్రవేత్తలు కానీ ప్రియబిళ్ళారా ఇన్ని సంవత్సరాల శాస్త్రవేద చదువు ఎక్స్పెరిమెంట్స్ అన్ని తర్వాత కూడా స్త్రీ పురుష సంగమం లేకుండా, స్త్రీ పురుష కలయిక లేకుండా ఒక మనిషికి రూపకల్పన చేయటానికి ఏ ఒక్కడికి కూడా ఈ రోజు వరకు సాధ్యం కాలేదు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు సృష్టించిన స్త్రీ పురుషుల మనుషుల సహకారం లేకుండా, అనగా ప్రియబిళ్ళ జీవం ఇవ్వటానికి ఆ కెపాసిటీ, ఆ బ్లెస్సింగ్, ఆశీర్వాదం దేవుడు మనిషి చేతులు పెట్టి మనిషిని సృష్టి కర్మములో, సృష్టి క్రియలో సగభాగిగా దేవుడు చేశారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అందుకే ప్రియబిళ్ళారా మనము మళ్ళా కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 14-15 చదివితే, నా ప్రతి అణువు కూడా, ఎవ్రీ సింగిల్ సెల్ ఆఫ్ మై బాడీ, దేవా ఎంత వండర్ఫుల్లీ, ఎంత చక్కగా నువ్వే సృష్టించి క్రమపరచి ఏర్పరచితివి అని కీర్తనకారుడు అక్కడ వండర్ అవుతూ ఉన్నాడు. చూద్దామా? Psalm 139 verse 14 and 15. నీవు భీకరుడవు కనుక నేను నీకు వందనములు అర్పింతును. నేను నీకు వందనములు అర్పింతును. నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి. నీ కార్యములు ఆశ్చర్యకరమైనది. ఈ అంశము నాకు బాగుగా తెలియను. ఈ అంశం నాకు బాగుగా తెలియను. నేను రహస్య స్థలమున రూపము దాల్చినప్పుడు మాతృ గర్భమున విచిత్రంగా నిర్మితుడైనప్పుడు. వావ్! ఆ పదాలు చూడండి. విచిత్రంగా నేను నిర్మింపబడినప్పుడు నీ కంటికి మరుగై ఉండలేదు. నేను నీ కంటికి మరుగై ఉండలేదు. వావ్! మీ తల్లిదండ్రులకు తెలవకుండా, ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషికి తెలవకుండా దేవుడు తన అదృశ్యమైన హస్తముతో తల్లి కడుపులో నీకు రూపకల్పన చేసి, ప్రియులారా మీరు ఉదయం నేను చెప్పిన వాక్యాన్ని మీరు విని ఉండవచ్చు అనుకుంటున్నా. నేను 9 నెలలు, ఒక్కొక్క గంట, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నెల ఆ మాంస పిండమును మెల్లమెల్లగా దేవుడు పెద్దగా చేసి నీ అన్ని శరీర అవయవాలకి ఒక మంచి ఆకారమును, అందమైన ఒక శరీరాన్ని నీకు తయారు చేసి నిన్ను అందముగా సృష్టించి ఈ ప్రపంచానికి పంపించాడు ఆ దేవుడు. ప్రియులారా ఇది యాక్చువల్లీ మనిషి ఊహానికి అందదు. ఈ ప్రాణం ఏ ఒక్క మనిషి చేతిలో లేదు. ఈ ప్రాణం ఏ ఒక్క డాక్టర్ల చేతిలో లేదు. ఈ ప్రాణం ఏ ఒక శాస్త్రవేత్త చేతిలో లేదు. ఈ ప్రాణం నీ సిరి సంపదలపై ఆధారపడేది కాదు. ఈ ప్రాణం నీ చదువుపై, నీ డిగ్రీలపై ఆధారపడేది కాదు. ఈ ప్రాణం నీకున్న పలుకుపడులపై, నీకున్న జాతి కుల మతంపై ఆధారపడేది కాదు. అది కేవలం సృష్టికర్త అయిన దేవుని బంగారపు చేతిలో ఉంది. బిడ్డలారా ఇప్పుడు కరోనా మహమ్మారి అనే ప్రభావమును మనము ఈ తెలుగు ధ్యాన వడకం ద్వారా ధ్యానిస్తూ ఉండగా, యాక్చువల్ చెప్పాలంటే భారతదేశంలో మన ప్రభుత్వ లెక్క ప్రకారం కేవలం 4 లక్షల మంది మాత్రమే కరోనా మహమ్మారి వలన ఈ 2వ ప్రభావంలో చనిపోయారు అని వాళ్ళు అంటున్నారు. కానీ యూకే బేస్డ్ ఒక స్టడీ ప్రకారం, అనగా యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ ఒక మీడియా స్టడీ ప్రకారం భారతదేశంలో 40 లక్షల మంది చనిపోయారనేది ప్రియులారా న్యూస్ పేపర్లో, టీవీలో వచ్చినటువంటి వార్త. ఈ 4 లక్షల లెక్క మనం నమ్మాలా, లేదా యూకే మీడియా చేసిన స్టడీ ప్రకారం 40 లక్షల మంది చనిపోయారు అనేది మనం అంగీకరించాలా? ప్రియులారా అది నేను మీ బుద్ధికి, మీ వివేకానికి, మీ జ్ఞానమునకు నేను వదిలిపెడుతున్నాను. కానీ ఒకటి మాత్రం ప్రియులారా,
లక్షల లక్షల మంది చనిపోయారు. నీవు నేను బ్రతుకుతూ ఉన్నాం. ఒకవేళ మీకు కరోనా మహమ్మారి వచ్చి కరోనాకి గురి అయి నీవు చికిత్స, ట్రీట్మెంట్, మెడిసిన్స్ అన్ని వాడుకొని క్వారంటైన్లో ఉండి నువ్వు బతుకి బయటపడ్డావేమో, లేదా నీకు ఇంకా రాలేదేమో, ఏమైనా కానీ నిన్ను దేవుడు బ్రతుకిచ్చాడు. దేవుడు నీ ఆయువును పొడిగించాడు, అంతే. ఇట్లా నాకు ఒక విషయం ఇంకా అరగట్టలేదు. అదేంటంటే మా ఎస్విడి సంస్థలో ఒక చిన్న ఫాదర్ గురువై కేవలం 1 నెల కూడా కాలేదు. ఆయనకి మంచి ఆరోగ్యం ఉంది, ఎటువంటి రోగములు లేవు, రోగ లక్షణాలు లేవు, ఆరోగ్యముతో గట్టిగా ఉన్న ఒక కుర్రవాడు, ఒక ఫాదర్ గురువై కేవలం 1 నెలలో కరోనా మహమ్మారి వచ్చి ఆయన చనిపోయాడు. మరి నువ్వెందుకు బతుకుతున్నావు? నేనెలా బతుకుతూ ఉన్నాను? ఒకే ఒక ఆన్సర్, దేవుడు ఆయనని తీసుకెళ్ళటానికి చిత్తగించాడు. దేవుడు నిన్ను బతకటానికి నీకు ఆయువు నీకు పొడిగించిచ్చారు, అంతే. దానికి ఏ రీజన్ లేదు, ఏ ఒక మ్యాథమెటిక్స్ లేదు, ఏ లెక్కలు లేదు ప్రియబిడ్డలారా, ఏ ఊహాపోహాలు కూడా లేవు. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ దివ్య ప్రసాద ఆరాధనలో మనము దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని, ఈ జీవాన్ని, ఈ ప్రాణాన్ని, ఈ ఆయువును, ఈ శ్వాసను పొడిగించినటువంటి ఈ ఆయువును ప్రియబిడ్డలారా మనము ధ్యానించుకుంటూ ఆ దేవునికి వందనములు, స్తోత్రములు, ఆరాధనలు మనం చెల్లించాలి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క మనిషికి ప్రియబిడ్డలారా ఒక ఉద్దేశం కలిగించి ఉన్నాడు. నిన్ను గురించి ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. యెరెమీయా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయము మనం 5వ వచనం చదివితే, మీరు ఒకవేళ నిన్ను గురించి తక్కువ అంచనా వేశారేమో. నన్ను గురించి దేవునికి ఏ ప్రణాళిక ఉంటుంది? నేనేం చేయాలి, నేనేం చేయగలుగుతాను అని బహుశా నీ మనస్సులో అటువంటి ఆలోచన ఉండవచ్చు. కానీ ప్రతి ఒక్క మనిషిని గురించి దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఎందుకంటే ఏ మనిషిని కూడా దేవుడు ఒక కూరగాయలాగా సృష్టించలేదు. పనికిరాని ఏ ఒక్క మనిషిని కూడా దేవుడు సృష్టించలేదు. వాక్యమిందామా? యెరెమీయా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరిచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. ప్రియబిడ్డలారా, తల్లి కడుపు రూపం పొందిన మునపే దేవుడు నిన్ను ఎన్నుకొంటిని, నీకు రూపమును భావమును కలిగించి నిన్ను జాతులకు ప్రవక్తగా నేనే నియమించితిని అని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుడు నీ కోసం ఏర్పరిచిన ఈ ప్రణాళికలతో సహకరించటమే మానవ బాధ్యత. ఫస్ట్ ఆఫ్ ఆల్, నన్ను దేవుడు ఎందుకు సృష్టించాడు, నాకెందుకు రూపమును భావమును కలిగించాడు, నన్ను ఎందుకు ఆయన బ్రతికించాడు, ఈ కరోనా మహమ్మారి నుండి అమ్మనా, నాన్ననా, భార్యనా, భర్తనా, పిల్లలనా, తోడ్పొట్టువలనా, నా రక్త సంబంధికులను దేవుడు ఈ లోకము నుండి తన దగ్గరికి పిలిచి తీసుకుని పోయినప్పుడు నిన్ను ఎందుకు బతికించాడు, నన్నెందుకు వదిలిపెట్టాడు? దేవుని ఉద్దేశం ఏమిటి? ప్రియబిడ్డలారా, ఇది ప్రతి ఒక్క మనిషి కనుక్కోవాలి. దేవా, నన్ను గురించిన నీ ప్రణాళిక ఏమిటి? ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది కనుక్కోవటం చాలా చాలా అవసరమైనటువంటి ఒక ముఖ్యమైన అంశం ఈ తెలుగు ధ్యాన వడకములో. ఎందుకంటే ఆ దేవుని ప్రణాళికలతో సహకరించటమే నీ బాధ్యత.
నీ చిత్త ప్రకారం, నీ ఇష్ట ప్రకారం, నీ స్వార్థ తాల్పర్య ప్రకారము దేవుణ్ణి పట్టుకుని నీ కార్యములు సాధించటానికి ప్రార్థన చేయటము, పూజలు అర్పించటమా, మతపరమైనటువంటి కార్యములు చేయటమా కాదు నిజమైన దైవభక్తి. కానీ దేవుడు నిన్ను ఎందుకు బతికించాడో, ఎందుకు సృష్టించాడో, ఆయన నిన్ను గురించి ఉద్దేశించిన ప్రణాళిక ఏమిటో అని తెలుసుకుని ఆ దేవుని ప్రణాళికలతో సహకరించటమే ప్రియబిడ్డలారా నిజమైన దైవభక్తి, దైవారాధన, దైవ ప్రార్థన. ఈ వ్యత్యాసం తెలుసుకోవాలి ఈ తెలుగు ధ్యాన వడకములో ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అందుకే పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసుకుంటామా, 2వ అధ్యాయం 10వ వచనములో ప్రియబిడ్డలారా, దేవుడే స్వయంగా నిన్ను సృష్టించి ఒక నూతన సృష్టిగా నిన్ను మార్చి నీకు మళ్ళా అవకాశము కలిగించి నడిపిస్తున్నారంటే మనము ఆ ప్రణాళిక తెలుసుకోవటానికి, ఆయన మార్గములో నడవటానికి, నూతన సృష్టిగా జీవించటానికి, మన ద్వారా, మన ప్రాణం ద్వారా, జీవం ద్వారా దేవునికి మహిమ కలగటానికి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా వాక్యమిందామా. దేవుడు మనకు సృష్టికర్త, క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను. వావ్! శ్రద్ధతో ఈ వాక్యమేనండి ప్రియబిడ్డలారా. ఇది అమృతులాగా ఉంటుంది, ఇది బంగారం మాటలాగా ఉంటుంది. మళ్ళా విందామా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దేవుడు మనకు సృష్టికర్త, దేవుడు మనకు సృష్టికర్త, క్రీస్తు యేసు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను. ఆయన మనలను సృష్టించెను. ఆయన అట్టి జీవితమును మన కొరకై సిద్ధపరిచియే ఉండెను. సత్కార్యములు చేయటానికి, మంచి కార్యములు చేయటానికి, తోడి సోదరి సోదరులను ప్రేమించటానికి, దేవుని ప్రణాళికలు పరిపూర్తి అవటానికి, నీ జీవితం ద్వారా దేవునికి మహిమ కలగటానికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను ఏర్పరిచి నూతన సృష్టిగా మార్చాడు. ప్రియబిడ్డలారా, ఈ ఆరాధన సమయంలో మనము ఈ విషయం తెలుసుకుని ఆ దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క పద్ధతిలో మన కోసం ఏర్పరచిన నూతనత్వమును మనము పొందుకోవటానికి మనం ప్రయత్నిస్తాం. కొంతమంది అంటారు ఒక విషయం, నేను బై ఛాన్స్ పుట్టాను, మా తల్లిదండ్రులు పొరపాటు చేసినప్పుడు పుట్టాను, నేను పుట్టకుండా ఉండే బాగుండేది, నేను జన్మించుకోకుండా ఉండే బాగుండేది, నేను తల్లి కడుపులో చనిపోయి ఉండే బాగుండేది, నా లైఫ్ ఒక వేస్ట్, పనికిరాని జీవితం అని జీవితంలో విరక్తి కలిగినప్పుడు మీకు అనిపిస్తుంది. లేదా కరోనా మహమ్మారి వలన నీ రక్త సంబంధికులు, నీకు ప్రియమైన వారి వలన చనిపోయినప్పుడు నీకు అలా అనిపిస్తుంది. ప్రియబిడ్డలారా, అటువంటి ఒక తలంపు నీకుండే ఒక వాక్యం ప్రియబిడ్డలారా తీసుకోండి. యెషయా ప్రవక్త గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనములో ప్రియబిడ్డలారా దేవుడు ఒక మాట మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రభు ఇట్లు నుడువుచున్నాడు, నేను నిన్ను కలిగించి తిని, నీవు గర్భమున పడినప్పటి నుండి నీకు రూపమునిచ్చి తిని, నిన్ను ఆదుకొంటిని. నా సేవకుడైన యాకోబు, నీవు భయపడకుము, యెషూరును, నేను నిన్ను ఎన్నుకొంటిని. ప్రియబిడ్డలారా, ఒకవేళ ఇంటి పరిస్థితి వలన, తల్లిదండ్రుల పొరపాటు వలన నీకు నా లైఫ్ యాక్సిడెంట్ అని, అనుకోకుండా పుట్టిందని, పొరపాడైందని, వేస్ట్ అని అనిపిస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, నేనే నిన్ను సృష్టించి తిని, నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించు దైవం, నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. నాకు ఈ పాట చాలా ఇష్టం. దేవుని ఆత్మ ప్రేరణ ఉంటే ఆంతరిక స్వస్థత ఆరాధనలో నేను ఈ పాట పాడతా. అది పాడాలని నాకు ఇప్పుడు ప్రేరణ ఉంది, కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి పాట లేదు. కేవలం
2 లైన్ మాత్రం పాడి ఆపేస్తున్నాం. ఎందుకంటే ప్రియబిళ్ళారా, మనము ఈ ఆరాధనలో నిన్ను సృష్టించి, నిన్ను పుట్టించి, నిన్ను కలుగచేసి, ప్రియబిళ్ళారా 7 ప్రపంచ వింతల కంటే ఉన్నతమైనటువంటి శ్రేయస్సులో, ఉన్నతమైనటువంటి బహుమానముతో, ఉన్నతమైనటువంటి ఒక జీవిత కిరీటముతో నిన్ను అలంకరించిన ఆ దేవుని సన్నిధిలో మనం మనలని తగ్గించుకుంటూ వినయముతో, వినమ్రతతో ఆ దేవుని మనం ఆరాధిస్తాం. ఈ ఆంతరిక స్వస్థ తెలుగు ధ్యాన వడక మొట్టమొదటి రోజు మనము ఈ 1 అవర్ ఆరాధనలో ఏమి చేయటం లేదు, కేవలం ఆ సృష్టికర్తని మనము గౌరవిస్తూ, ఆరాధిస్తూ, ఆయనకి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ, నీ జీవితాన్ని బట్టి ఆయనకి వందనములు చెల్లించటమే. ఈ కరోనా మహమ్మారి నుండి నిన్ను దేవుడు కాపాడినందుకు ఆయనకి థ్యాంక్స్ తెలియచేసుకోవటమే మీ హృదయాంతరంగము నుండి ప్రవహిస్తున్నటువంటి ఆ కృతజ్ఞతా స్తోత్రములు ఒక జీవరాగములాగా మనం ఆ ప్రభు సన్నిధిలో పాడటమే ఈ ఆరాధనకు ఉద్దేశం. సాధ్యమైతే మీరు మోకరించండి బిడ్డలారా. మోకరించి 2 చేతులు మీ గుండె మీద పెట్టండి. 1 నిమిషం కళ్ళు మోసుకుని బిడ్డలారా. నీవు ఇప్పుడు నేను ఉదయం వాక్యపరిచయంలో ధ్యానించినట్లుగా జీవిత కాల చక్రములో నీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నావు, అక్కడి నుంచి కొద్దిగా వెనక్కి తొంగి చూస్తే ఎన్నో ప్రమాదముల నుండి నీవు తప్పించుకున్నావు. ఎన్నో రోడ్ యాక్సిడెంట్ కానీ, ఎన్నో రోగములు కానీ, ఎన్నో రకరకాల ప్రపంచ వైపరీత్యాలు కానీ, ఎన్నో రకరకాల ప్రాణాపాయం కలిగిన పరిస్థితి నుండి దేవుడు నిన్ను కాపాడాడు. చచ్చిపోతే బాగుంది అని నిరాశ కలిగినప్పుడు ఆత్మహత్యల గురించి నీవు ఆలోచించలేదా? కానీ దేవుడు రక్షించాడు. ఎంతో మంది చనిపోయినప్పుడు, ఒక్కొక్కసారి చనిపోయిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, భూస్థాపిత కర్మములో నీవు పాల్గొన్నప్పుడు కానీ, మనుషుల మరణ వార్తను న్యూస్ పేపర్లో, టీవీలో నీవు చదువుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు కానీ నీవు ఎంత భాగ్యవంతులవు అని నీవు ఆలోచించావా? ఆ దేవునికి ఏ మూల్యం చెల్లించినా, ఏ రుణం చెల్లించినా చాలదు ప్రియబిడ్డ. మన హృదయాంతరాళంగము నుండి పైకి వచ్చిన ఆ కృతజ్ఞతా స్తోత్ర గానం ఒక ప్రార్థనగా ప్రభు ముందు మనం ఇప్పుడు సమర్పించబోతున్నాం. తెలుసో తెలియక ఆ గొప్ప దేవుని యొక్క కార్యములు, క్రియలు మనము విస్మరించి ఉంటే, నిర్లక్ష్యం చేసి ఉంటే, దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించి ఉంటే, పాప మార్గములో పయనించి ఉంటే, దేవా మాపై కరుణించండి, మా అతిక్రమములు, మా దోషములు మన్నించండి ప్రభువా. జ్ఞానము లేక, బుద్ధి లేక మేము మాట్లాడిన మాటలను, మా తలంపులను నీ అపారమైన కరుణతో, కృపతో మన్నించండి ప్రభువా అని సాగిలపడి ప్రార్థిద్దాం. నేను చెప్పే ప్రార్థన మీరందరూ కళ్ళు మూసుకొని విశ్వాసముతో, భక్తితో చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం.
ప్రభు అయిన దేవా, ప్రభు అయిన దేవా, ఈ సప్రసాదములో ఈ సప్రసాదములో సజీవుడవగా సజీవుడుగా నా మధ్యలో మా మధ్యలో వేంచేసి ఉన్నందుకు వేయించేసి ఉన్నందుకు మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. తల్లి కడుపులో తల్లి కడుపులో ఊపిరి పోసి ఊపిరి పోసి ప్రాణమిచ్చి ప్రాణమిచ్చి నన్ను నన్ను బ్రతికించినందుకు బ్రతికించినందుకు సృష్టించినందుకు సృష్టించినందుకు మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. మీ కార్యములెల్లా మీ కార్యములెల్లా ఎంతో ఉన్నతమైనది, ఎంతో ఉన్నతమైనది, ఎంతో ఆశ్చర్యకరమైనది. ఎంతో ఆశ్చర్యకరమైనది. మానవ బుద్ధితో మానవ బుద్ధితో నేను నేను అర్థం చేసుకోలేను, అర్థం చేసుకోలేను, నేను గ్రహించలేనయ్యా. గ్రహించలేనయ్యా. ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో నాకు బుద్ధిని, జ్ఞానమును, తెలివిని, వివేకమును, మంచి సందేశమును అందించినందుకు మీకే స్తోత్రము. నా జీవితమును బట్టి, నా బ్రతుకును బట్టి, ప్రాణమును బట్టి, నీవు నన్ను నడిపించిన విధానమును బట్టి నీకే వందనములు. దేవా, లక్షలాది మంది కరోనా మహమ్మారి వలన, ప్రపంచిక వైపరీత్యాల వలన చనిపోయి ఉన్నప్పుడు నన్నును నా కుటుంబ సభ్యులను నీవు కాపాడినందుకు మీకే స్తోత్రము. దేవా, అయోగ్యులము పాపాత్ములమైన మా అవివేకమును మన్నించండి. నా పొరపాటులను పాపములను కరుణతో కృపతో క్షమించి వదిలివేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా, ఈ ధ్యాన వడక మొట్టమొదటి రోజు ఉదయకాలము నుండి ఈ రాత్రి సమయం వరకు మీరు మాకు అందించిన ఆత్మీయ భోజనమును బట్టి ఆత్మయు జీవమైన నీ వాక్యమును బట్టి మీ పరిశుద్ధాత్మ ప్రభావమును బట్టి మీకే వందనములు. దేవా, ఈ రోజు చివరి గడియలో ఈ రాత్రి కాలములో నీ సన్నిధిలో మోకరించి నన్నును నా కుటుంబ సభ్యులను నీ బంగారు చేతికి సమర్పిస్తున్నాము. యేసయ్యా, ప్రతిరోజు అనునిత్యము నీ కృపను బట్టి, నీ దీవెనలు బట్టి, నీ మహిమను బట్టి, నీ గొప్ప కార్యములను బట్టి దావీదులాగా కీర్తనకారులాగా నేను కూడా నిన్ను స్తుతించి ఘనపరచి నిన్ను ఆరాధించి నన్ను గురించి నీవు ఏర్పరచిన ప్రణాళికలతో సహకరించి నీకు మహిమ చెల్లించే బిడ్డలుగా మమ్మల్ని రూపకల్పన చేయమని మార్చమని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నీకే మహిమ కలుగునగాక, నీకే స్తుతి కలుగునగాక, నీకే ఆరాధన కలుగునగాక, నీకే ఘనత కలుగునగాక. రెండు చేతుల పైకి లేపి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను కాపాడిన విధానమును బట్టి, నిన్ను సంరక్షించే విధానమును బట్టి, ఎన్నో రకరకాల ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుండి నిన్ను దేవుడు తన బలమైన హస్తముతో రక్షించిన విధానమును బట్టి, ఈ కరోనా మహమ్మారిలో కూడా నిన్ను దేవుడు నిలబెట్టిన విధానమును బట్టి, నీకు స్వస్థత ఇచ్చిన విధానమును బట్టి చేతుల పైకి లేపి ఆతిథ్యకు దేవునికి స్తుతులు స్తోత్రము ఆరాధన చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రియబిడ్డలారా, నీకు మోకరించాలనిపిస్తే మోకరించండి, కూర్చోవాలనిపిస్తే మీరు కూర్చోండి. ప్రశాంతంగా మీ స్థలములో రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకుని, నా జీవం నా సర్వం నీవేనయ్యా. చాలా మంచి ఒక పాట. నా జీవం నీదే, నా ప్రాణం నీవే, నా సర్వస్వం నీవే అని ఆ ప్రభుని కనపరుస్తూ ఈ పాటను పాడుకుంటూ ఈ ఆరాధనలో పూర్తిగా లీనమైపోతాం. నేను పాడిన తర్వాత నా తర్వాత పాడండి. నా జీవం నా సర్వం దేవా నీదే. మనకు ప్రాణమిచ్చిన దేవుడే మన సర్వస్వం. ఆయన లేకుండా ఒక్క క్షణం మనం ఉండలేం. డాక్టర్లు కాదు, మెడిసిన్ కాదు, హాస్పిటల్ కాదు, చికిత్స కాదు, వైద్యం కాదు, మన ప్రాణములు నిలబెట్టేది ఆ ప్రభు వైపు పూర్ణ భక్తితో విశ్వాసంతో నేను పాడిన పాట మీరు పాడండి. వెతకి రక్షించిన మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను వెతకి రక్షించిన మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై. విరిగి నలిగిన హృదయాన్ని విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా. 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 రెండు చేతులు యేసు
యేసుక్రీస్తు వైపు చాచి పట్టుకుని నీవే 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 నా సర్వస్వమయ్యా, నా ప్రాణం నీ చేతిలో ఉందయ్యా. కరోనా కాదు, మహమ్మారి కాదు, ఏది కాదు, నీకు తెలవకుండా నాకు ఏది జరగదు అని నమ్మకముతో రెండు చేతులు ఈ దివస ప్రసాదం వైపు చాచి ఎత్తి పట్టుకుని నా తర్వాత పాడండి. నీవే 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 దేవా, 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 నీవే 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 దేవా. ప్రియబిడ్డలారా, నిశ్శబ్దంగా ఒక నిమిషము ఆ దివ్యప్రద సన్నిధిలో ఉండండి. లోపలికి పీల్చుకున్న ఊపిరి వదిలిపెట్టి మళ్ళా పీల్చుకోవాలంటే ఆయన చిత్తం కావాలి. కొట్టుకున్న గుండె రెయ్యనక్క పగలనక్క ఆగిపోకుండా నడవాలంటే ఆయన చిత్తం కావాలి. నీ ప్రాణం నీ చేతులు లేవు. అన్నిటినీ సృష్టి ఆరంభము నుండి పరిపాలిస్తున్న ఒక దేవుడు, ఒక ప్రపంచ శక్తి నిన్ను నన్ను నిరంతరం నడిపిస్తూ ఉంది. మనము ఆయన నుండి వచ్చామని ఈ ప్రాణం వదిలిపెట్టి, ఈ లోకం వదిలిపెట్టి, బంధువులను స్నేహితులను అందరినీ వదిలిపెట్టి ఒకరోజు మళ్ళా ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళాలి అని ఒక గొప్ప సత్యం ఇందులో ఇమిడి ఉంది. విడలారా, ఆ పరాశక్తిని, ఆ సర్వశక్తివంతుడును, ఆ సృష్టికర్తని మనము ఈ ఆరాధనలో నిండు దైవభక్తితో, నిండు దైవ ప్రేమతో శిరములు వంచి నమస్కరించి ఆరాధించుకుందాం. ఈ తెలుగు ధ్యాన వడక మొట్టమొదటి రోజు ఈ రాత్రికాల ఆరాధనలో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పూర్తిగా సమర్పించుకుంటూ ఈ దివ్య ప్రసాద ఆశీర్వాదం తీసుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. సాధ్యమైతే మోకరించి, రెండు చేతులు జోడించి, శిరములు వంచి, దేవా, నీ అనంతమైన పరిపాలనలో మమ్మల్ని నడిపించండి. మీపై ఆధారపడి జీవించు భాగ్యం ఈ ఆరాధనలో పాల్గొంటున్న
ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరినీ దీవించి సదా సర్వదా కచిక